హలో వ్యూయర్స్, వెల్కమ్ టు విజిఎస్ క్లాసెస్. మనం డైలీ ఎఫ్పిఓ ఏబిఓ తానేదార్కి సంబంధించి జనరల్ సైన్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేస్తాం కదా. దట్ ఈస్ పీవైక్యూస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. మనకి జనరల్ సైన్స్ లో ఉన్న 9 టాపిక్స్ కి సంబంధించి ఇప్పటి వరకు వేరియస్ ఎగ్జామ్స్ లో అడిగిన పీవైక్యూస్ ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ రోజు మనం కొన్ని బయాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేద్దాం, రైట్? సో కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, which cell organelle is known as suicide bags of the cell? suicide bags of the cell అని ఏ సెల్ ఆర్గనల్ ని పిలుస్తాము అని అడుగుతున్నారు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, లైజోజోమ్స్. నేను క్వశ్చన్ చదివి ఆన్సర్ చెప్పేలోపు మీరు ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్తున్నారో లేదా అనేది మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి, సో దట్ మీ ప్రిపరేషన్ లేదంటే మీ యొక్క క్వశ్చన్ అనాలిసిస్ అనేది ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అనేది మీకు అర్థమవుతుంది, రైట్? సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, లైజోజోమ్స్ అనమాట. లైజోజోమ్స్ ని సూసైడ్ బ్యాగ్స్ ఆఫ్ ది సెల్ అంటాము. మైటోకాండ్రియాని పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని పిలుస్తాం, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది సిమిలారిటీ బిట్వీన్ ఫర్మెంటేషన్ ఇన్ ది ఈస్ట్ అండ్ అనరోబిక్ రెస్పిరేషన్ ఇన్ హ్యూమన్ మజిల్ సెల్స్? ఇక్కడ రెండు రియాక్షన్స్ అనేది మనకి ఇచ్చారు. ఒకటేంటి, ఈస్ట్ లో జరిగేటువంటి ఫర్మెంటేషన్ ప్రాసెస్, అలాగే మన హ్యూమన్ మజిల్ సెల్స్ లో జరిగేటువంటి అనరోబిక్ రెస్పిరేషన్. ఈ రెండు ప్రాసెస్ లో కూడా ఒక సిమిలారిటీ ఉంటుంది. ఆ సిమిలారిటీ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, టేక్స్ ప్లేస్ ఇన్ సైటోప్లాజం. అంటే నథింగ్ బట్ ఈ యొక్క రెండు రియాక్షన్స్ కూడా మనకి సైటోప్లాజం లో జరుగుతాయి అన్నమాట. ఇది కామన్ ఫీచర్, రైట్? మరి ఎథనాల్ ఇస్ ఫార్మ్డ్ అంటున్నారు. ఈ ఆప్షన్ కూడా కరెక్ట్. ఇది ఎక్కడ ఫార్మ్ అవుతుంది? మనకి ఫెర్మెంటేషన్ ఎప్పుడైతే జరుగుతుందో ఈస్ట్ లో, అక్కడ మనకి ఇథనాల్ అనేది ఫార్మ్ అవ్వడం జరుగుతుంది. ఇథనాల్ తో పాటు కార్బన్ డైఆక్సైడ్ కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. బట్ ఓన్లీ ఇది ఈస్ట్ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ లో మాత్రమే జరుగుతుంది, హ్యూమన్ మజిల్ సెల్స్ లో జరగదు. కాబట్టి అది మనం ఇక్కడ సెలెక్ట్ చేయట్లేదు, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సెల్ ఆర్గనల్ డీటాక్సిఫైస్ టాక్సిన్స్ అండ్ డ్రగ్స్? మన బాడీలో ఏవైతే ఉంటాయో ఆ యొక్క టాక్సిన్స్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, దీన్ని ఏమంటాము అంటే జనరల్ గా ఫారెన్ మెటీరియల్ అంటాం. మన బాడీలోకి ఏదైనా సరే వేరే ఒక మెటీరియల్ యాడ్ అయింది లేదంటే ఎంటర్ అయింది అంటే దాన్ని ఏమంటాము అంటే ఫారెన్ మెటీరియల్ అని పిలుస్తాం అనమాట. సో ఈ యొక్క ఫారెన్ మెటీరియల్ ని ఏ సెల్ ఆర్గనల్ అనేది డీటాక్సిఫై చేస్తుంది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అనమాట, ఎండోప్లాస్మిక్ రెటికులం. ఈ ఫుల్ ఫామ్ లేకపోయినా షార్ట్ ఫామ్ మీకు ఈఆర్ అని ఇచ్చినా కూడా అదే ఆన్సర్ అవుతుంది, ఎండోప్లాస్మిక్ రెటికులం అనమాట, రైట్? అండ్ మళ్ళీ ఇంకా దేనికి యూజ్ అవుతుంది ఈ యొక్క ఎండోప్లాస్మిక్ రెటికులం అంటే మనకి కాల్షియం స్టోరేజ్. కాల్షియం అనేది ఏదైతే ఉంటుందో బాడీలో ఆ యొక్క స్టోరేజ్ లో కావచ్చు, అలాగే ప్రోటీన్ సింథసిస్ లో కావచ్చు, అండ్ దెన్ ఏదైతే మెటబాలిజం, లిపిడ్స్ మెటబాలిజం ఉంటుంది కదా, సో ఈ యొక్క లిపిడ్స్ మెటబాలిజం ప్రాసెస్ కూడా మనకి ఈ యొక్క ఎండోప్లాస్మిక్ రెటికులం ద్వారానే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వై ఆర్ మైటోకాండ్రియా కన్సిడర్డ్ యాజ్ వియర్డ్ ఆర్గనల్? మైటోకాండ్రియాని పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటామని ఇందాక చూసాం. మరి ఇది ఒక వియర్డ్ ఆర్గనల్ అని కూడా పిలుస్తాము. ఎందుకు పిలుస్తాము అని అంటున్నారు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి అనమాట. ఎందుకు అంటే ఈ యొక్క మైటోకాండ్రియాలో రైబోజోమ్స్ ఉంటాయి, అలాగే డిఎన్ఏ కూడా కలిపి ఉంటాయి. కాబట్టి ఇవి రెండు కలిసి ఉంటుంది కాబట్టి ఈ మైటోకాండ్రియాని మనం వియర్డ్ ఆర్గనల్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అపార్ట్ ఫ్రమ్ ది న్యూక్లియస్ కాకుండా ఏ రెండు ఆర్గనల్స్ కి ఓన్ డిఎన్ఏ అండ్ రైబోజోమ్స్ ఉంటాయి అంటున్నాడు. ఇందాకే మనం చూసాం మైటోకాండ్రియాకి ఉంటుంది. మరి దీనికి ఆన్సర్ వెళ్ళిపోదామా అంటే ప్రతి ఒక్క ఆప్షన్ లో చూసుకుంటే మీరు 3 ఆప్షన్స్ లో మైటోకాండ్రియా ఉంది. మరి ఇంకొకటి ఏంటి దీనికి? సో దేనిలో ఉంటుంది అంటే మనకి ప్లాస్టిడ్స్ అండ్ మైటోకాండ్రియాలో ఈ యొక్క రెండు డిఎన్ఏ అండ్ రైబోజోమ్స్ అనేవి కలిగి ఉండడం జరుగుతుంది. మరి యొక్క ప్లాస్టిడ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? మైటోకాండ్రియా అనేది బోత్ మనకి ప్లాంట్స్ లోనూ ఉంటుంది, యానిమల్స్ లోనూ ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్లాస్టిడ్స్, ఈ యొక్క ప్లాస్టిడ్స్ అనేవి మనకి ఓన్లీ ప్లాంట్ సెల్స్ లో మాత్రమే ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మాలిక్యూల్ ఈజ్ నోన్ యాజ్ ది ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ది సెల్? ఏ మాలిక్యూల్ ని ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ది సెల్ అని పిలుస్తాము అంటున్నాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఏటీపీ అనమాట. ఈ యొక్క ఏటీపీ అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏటీపీ యొక్క ఫుల్ ఫామ్ అడిగినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం అనేది ఉండదు ఎగ్జామ్ లో. సో ఏటీపీ అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఓకే, మరి ఎందుకు ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ది సెల్ అంటున్నాము అంటే ఎప్పుడైనా సరే ఎనర్జీ అనేది రిక్వైర్మెంట్ ఉంది అనుకున్నప్పుడు ఈ యొక్క ఏటీపీ అనేది వెంటనే మనకి ఈ యొక్క
ఎనర్జీని రిలీజ్ చేయగలుగుతుంది అనమాట. అందుకే ఏమంటాము అంటే దీన్ని ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ది సెల్ అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సెల్యులార్ కాంపోనెంట్స్ ఆర్ నోన్ యాజ్ ప్రోటీన్ ఫ్యాక్టరీస్? ప్రోటీన్ ఫ్యాక్టరీస్ అని ఏ సెల్స్ ని పిలుస్తాము లేదంటే ఏ సెల్యులార్ కాంపోనెంట్స్ ని పిలుస్తాము అని అంటున్నారు. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ ఏ, రైబోజోమ్స్. ఎందుకు ప్రోటీన్ ఫ్యాక్టరీస్ అని పిలుస్తాం? బికాజ్ మనకి ప్రోటీన్ సింథసిస్ అనే ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ యొక్క ప్రోటీన్ సింథసిస్ అనేది మనకి ఇక్కడే జరుగుతుంది, రైట్? బికాస్ ఆఫ్ ది రైబోజోమ్స్ మనకి ఈ యొక్క ప్రోటీన్ సింథసిస్ అనేది జరుగుతుంది అనమాట. అందుకే వీటిని ప్రోటీన్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ద సెల్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ది ఇన్కరెక్ట్ ఫీచర్ ఆఫ్ ఏ ప్రోకారియోటిక్ సెల్స్. మనకి సెల్స్ లో 2 టైప్స్ ఉంటాయి, యూకారియోటిక్ సెల్స్ ఉంటాయి, అలాగే ప్రోకారియోటిక్ సెల్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ దేని గురించి అడుగుతున్నాడు? ప్రోకారియోటిక్ సెల్ కి సంబంధించి ఇన్కరెక్ట్ అడుగుతున్నాడు. దీని నుంచి డెఫినెట్ గా మీకు క్వశ్చన్ అయితే ఉంటుంది, నేను మీకు రాసి ఇవ్వగలను. సో దట్ ఈస్ వై ఈ టాపిక్ ని అండ్ డిఫరెన్సెస్, మెయిన్లీ యూకారియోటిక్ సెల్స్ కి ప్రోకారియోటిక్ సెల్స్ కి మధ్య డిఫరెన్సెస్ అనేది ఇంపార్టెంట్ గా చూసుకోండి. ఇఫ్ పాసిబుల్ మీ నోట్స్ ఏదైతే ఉందో మీరు క్లాస్ విన్నప్పుడు కావచ్చు, మీకు రివిజన్ నోట్స్ ఏదైతే ఉందో దాంట్లో డిఫరెన్సెస్ అనేవి ఇలా బాక్స్ లో రాసుకోండి, యూకారియోటిక్ సెల్స్ అండ్ ప్రోకారియోటిక్ సెల్స్. అప్పుడు మీకు ఎక్కువ గుర్తుంటుంది అనమాట, రైట్? సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు ఇక్కడ. So the answer is option A. Membrane bound organelles are present అంటున్నాడు. membrane bound organelles అనేవి ఉండవు, these are absent. present అని ఇచ్చాడు కాబట్టి ఇది మనకి రాంగ్ స్టేట్మెంట్. న్యూక్లియర్ ఉన్నటువంటి రీజియన్ ని న్యూక్లియాయిడ్ అంటాం. అలాగే ఇందులో సింగిల్ క్రోమోజోమ్స్ ఉంటాయి అండ్ సైజ్ అనేది చిన్నగా ఉంటుంది, రైట్? అలాగే దీంతో పాటు మనం అడిషనల్ పాయింట్స్ ఏం చూసుకోవాలి? కొన్ని ఆటోట్రాపిక్ న్యూట్రిషన్ లో ఉంటాయి, కొన్ని మనకి సాప్రోట్రోఫిక్ న్యూట్రిషన్ లో ఉంటాయి. సో వీటి యొక్క న్యూట్రిషన్ అనేది 2 టైప్స్ లో తీసుకుంటాయి, ఆటోట్రోపిక్ ఉంటుంది, సాప్రోట్రోఫిక్ ఉంటుంది. అండ్ సైజ్ అనేది మనకి 0.1 మిల్లీమీటర్స్ నుంచి 10 మిల్లీమీటర్స్ వరకు ఉంటుంది కాబట్టి వెరీ స్మాల్ ఇన్ సైజ్ అనేది కూడా మనకి కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఆర్ వేస్ట్ ప్రోడక్ట్స్ స్టోర్డ్ ఇన్ ఏ ప్లాంట్ సెల్? ప్లాంట్ సెల్ లో మనకి వేస్ట్ ప్రోడక్ట్స్ అనేవి ఎక్కడ స్టోర్ అవుతాయి అని అంటున్నారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అనమాట, రైట్? లైజోజోమ్స్ అనేవి ఏమంటాయి అన్నాం మనం ఇందాక? సూసైడ్ బ్యాగ్స్ ఆఫ్ ది సెల్ అనేవి మనకి లైజోజోమ్స్. పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ వచ్చేసి మనకి మైటోకాండ్రియా. మరి వాక్యూల్స్ అనేవి ఏం చేస్తాయి? ఈ యొక్క వేస్ట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని స్టోర్ చేసుకుంటాయి. ఏవి స్టోర్ చేసుకుంటాయి? వాక్యూల్స్ అనేవి స్టోర్ చేసుకోవడం జరుగుతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, క్లోరోఫిల్ పిగ్మెంట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ విచ్ కాంపోనెంట్? క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేది మనకి ఏ కాంపోనెంట్ లో ఉంటుంది అని అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, క్లోరోప్లాస్ట్. మనకి ప్లాంట్స్ అనేవి ఉంటాయి, ఈ ప్లాంట్స్ లో ఏముంటాయి? మనకి క్లోరోఫిల్ అనేది ఉంటుంది, విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది కలర్ ఆఫ్ ది లీవ్స్ అనమాట. మరి క్లోరోఫిల్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే క్లోరోప్లాస్ట్స్ లో ఉంటుంది అనమాట. అదే ఇక్కడ అడగడం జరిగింది. క్లోరోఫిల్ లో కూడా మనకి అగైన్ క్లోరోఫిల్ ఏ ఉంటుంది, క్లోరోఫిల్ బి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సెల్యులార్ కాంపోనెంట్ ఈస్ అబ్సెంట్ ఇన్ మోస్ట్ ప్రోకారియోట్స్? ఈ క్వశ్చన్ నేను మీకు ఇందాక చెప్పాను. డిఫరెన్సెస్ కనుక మీరు రాసుకున్నారు అంటే ఈజీగా ఈ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేయొచ్చు అనమాట. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనమాట. ప్రోకారియోటిక్ సెల్స్ లో కానీ ప్రోకారియోట్స్ లో కానీ మనకి న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది ఉండదు. ఓకే, రైబోజోమ్స్ అనేవి ఉంటాయి, సెల్ వాల్ అనేది ఉంటుంది, సైటోప్లాజం అనేది ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఇది మనకి ఉండదు. అని కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక మనం చూసుకుంటే ప్రోకారియోటిక్స్ కి బ్లూ గ్రీన్ ఆల్గే, అండ్ దెన్ బ్యాక్టీరియా, ఆ తర్వాత మైకోప్లాస్మా, ఇవన్నీ కూడా మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రోకారియోట్స్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ లైఫ్ capable of independent existence is? So the answer is option
ఏ సెల్. స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ లైఫ్ అనేది మనకి తెలిసిపోతుంది ఆన్సర్. వాట్ ఈస్ ది స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ లైఫ్ అంటేనే సెల్ అని చెప్తాం మనం. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, రైట్. మరి సెల్ని డిస్కవర్ చేసింది ఎవరు? ఇది కనుక మీకు ఆన్సర్ గుర్తుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. హూ డిస్కవర్డ్ ది సెల్? నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది అవుటర్ మోస్ట్ కవరింగ్ ఆఫ్ ఎ సెల్? ఒక సెల్ యొక్క అవుటర్ మోస్ట్ కవరింగ్ కానీ లేదంటే అవుటర్ మోస్ట్ లేయర్ కానీ ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ప్లాస్మా మెంబ్రెయిన్. అవుటర్ మోస్ట్ లేయర్ అనేది మనకి ప్లాస్మా మెంబ్రెయిన్ ఉంటుంది. దీన్నే మనం సెల్ మెంబ్రెయిన్ అని కూడా పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కాంట్రాక్షన్ ఆఫ్ సెల్ అవే ఫ్రమ్ సెల్ వాల్ డ్యూ టు వాటర్ లాస్ ఈస్ కాల్డ్. సో సెల్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ కాంట్రాక్షన్ అనేది జరుగుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. దేని నుంచి? సెల్ వాల్ నుంచి. బికాస్ ఆఫ్ ది వాటర్ లాస్. ఈ యొక్క వాటర్ లాస్ వల్ల సెల్ అనేది సెల్ వాల్ నుంచి కాంట్రాక్షన్ అవ్వడం జరుగుతుంది, లేదంటే కొంత సపరేషన్ అనేది అవ్వడం జరుగుతుంది. దీన్ని ఈ ప్రాసెస్ ని ఏమంటారు అని అడుగుతున్నాడు. సో ఆన్సర్ ఈస్, సో బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, స్మాల్ అనౌన్స్మెంట్. మన బీజీఎస్ క్లాసెస్ లో ఈ యొక్క జనరల్ సైన్స్ అంటే ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్, అలాగే థానేదార్కి సంబంధించి పేపర్ 2 జనరల్ సైన్స్ కి మనం స్పెషల్ గా మెయిన్స్ బ్యాచ్ అనేది లాంచ్ చేయడం జరిగింది అనమాట. బికాస్ జనరల్ సైన్స్ వెయిటేజ్ అనేది 50 మార్క్స్ ఉంది కాబట్టి మోస్ట్లీ ఎవరైతే మ్యాథమెటిక్స్ అనేది మాకు చాలా కష్టం, మేము ఇది నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, మేము మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా మాకు మ్యాథ్స్ అంతగా రాదు అనుకునే వాళ్ళు, అలాగే పేపర్ 1 లో ఉన్నటువంటి జనరల్ స్టడీస్ మనకి ఏదైతే ఉందో ఇది మేము కంప్లీట్ చేయలేదు, లైక్ మనకు ఉన్నటువంటి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, సస్టైనబుల్ డెవలప్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ మేము కవర్ చేసుకోలేము, ఇంత టైం కూడా మాకు లేదు అని అనుకున్న వాళ్ళు బెస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ నేను జనరల్ సైన్స్ అని చెప్తాను. బికాస్ మనకు ఉన్నది ఓన్లీ 9 టాపిక్స్ కాబట్టి జనరల్ సైన్స్ లో ఈ జనరల్ సైన్స్ మీరు కంప్లీట్ చేసుకోవడానికి చూడండి. అందుకే ఈ యొక్క చాలా మంది స్టూడెంట్స్ అడగడం వల్లనే బ్యాచ్ లాంచ్ చేయడం జరిగింది. 11th అక్టోబర్ నుంచి ఈ క్లాసెస్ మనకి స్టార్ట్ అయ్యాయి. పర్ డే 2 hours క్లాసెస్, అంటే ఒక బయాలజీ టాపిక్, అలాగే మనకి ఒక జనరల్ సైన్స్ లో నెక్స్ట్ టాపిక్ ఏదైతే ఉందో కంప్లీట్ టాపిక్స్ అనేవి 2 hours పర్ డే క్లాసెస్ తీసుకొని కంప్లీట్ చేయడం జరుగుతుంది. లైవ్ క్లాసెస్ డైలీ జరుగుతాయి. ఆ వీడియోస్ అనేవి మీకు రికార్డింగ్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. బికాస్ ఎగ్జామ్ వరకు మీరు ఒకవేళ ఆ రోజు ఆ టైంకి అవైలబుల్ లేకపోయినా రికార్డింగ్ వీడియోస్ వినొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ మెయిన్ సిలబస్, అంటే మనకి మెయిన్స్ లో అడిషనల్ గా ఏదైతే టాపిక్ యాడ్ అయిందో ఆ టాపిక్ కూడా ఇంక్లూడ్ చేసుకొని 9 టాపిక్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇన్ బైలింగ్వల్ మోడ్, అంటే బోత్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో ఈ యొక్క క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ క్లాస్ తీసుకున్నటువంటి క్లాస్ నోట్స్ మెటీరియల్ ఏదైతే ఉందో ఇది PDF ప్రింటబుల్ ఫార్మాట్ లో మీకు అవైలబుల్ గా ఉంటుంది అనమాట. సో దట్ మీరు ప్రింట్ తీసుకొని కూడా మెటీరియల్ ని రివైజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ రివైజ్డ్ సిలబస్ ఏదైతే న్యూ సిలబస్ ఉందో దీన్ని బేస్ చేసుకొని క్లాసెస్ అనేవి డీల్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా అడిగారు, మొన్న ప్రిలిమ్స్ లో మనకి ట్రెండ్స్ అనేవి ఎలా ఉన్నాయనేది బేస్ చేసుకొని ఇంక్లూడింగ్ ద కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ మనకి చూసుకుంటే ఎన్విరాన్మెంట్ టాపిక్ లో కావచ్చు, సోర్స్ ఆఫ్ ఎనర్జీలో కావచ్చు, న్యాచురల్ రిసోర్సెస్ లో కావచ్చు, మనకి కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేసుకోవాలి. బికాస్ మనకి ఈ టాపిక్స్ లో కరెంట్ అఫైర్స్ నుంచి మొన్న కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది ఇన్ ద ప్రిలిమ్స్. సో ఈ టాపిక్స్ లో మనం కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. లైక్ రీసెంట్ కరెంట్ అఫైర్స్ కూడా మనం కవర్ చేసి చెప్పడం జరుగుతుంది. అండ్ అలాంగ్ విత్ దిస్ కోర్స్ మీకు జనరల్ స్టడీస్, అంటే మనకు పేపర్ 1 లో ఉన్నటువంటి జనరల్ స్టడీస్ ఏవైతే ఉన్నా దీనికి సంబంధించి 600+ క్వశ్చన్స్ ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఈ కోర్స్ లో ఎన్రోల్ అవుతారు. అండ్ ఈ యొక్క ప్రైస్ కనుక మనం చూస్తే 699 రూపీస్. ఇంతకు ముందు 999 ఉండేది, రీసెంట్ గా దీన్ని స్టూడెంట్స్ అడగడం వల్ల 699 చేయడం జరిగింది. అండ్ ఇఫ్ ద షెడ్యూల్ కమ్స్ ఇది అగైన్ ఆటోమేటిక్ గా 999 వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే అయిన నెంబర్కి మీరు కాల్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ ఈ యొక్క డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా టెస్ట్ సిరీస్ కనుక జాయిన్ అవ్వాలనుకుంటే ఈ యొక్క జనరల్ స్టడీస్ కి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అది కూడా యాప్ లోనే ఉంటుంది. ఈ యొక్క యాప్ వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యాప్. ప్లే స్టోర్ లో మీకు ఈ యొక్క యాప్ ఉంటుంది, మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే దీని యొక్క లింక్ కూడా నేను మీకు ఫస్ట్ కమెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఫ్రమ్ దేర్ యూ కెన్ డౌన్లోడ్ ది యాప్. టెస్ట్ సిరీస్ కనుక మనం చూసుకుంటే 9 యూనిట్స్ ఉన్నాయి కదా. సో ఈచ్ యూనిట్ ఒక్కొక్క యూనిట్ కి 100 క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ స్టాటిక్ ప్లస్ కరెంట్ అనమాట. అంటే స్టాటిక్ పార్ట్ ఏదైతే ఉందో స్టాటిక్ పార్ట్, అలాగే కరెంట్ అఫైర్స్ కూడా సంబంధించి 100 క్వశ్చన్స్ ఒక్కొక్క యూనిట్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే 900 క్వశ్చన్స్. బట్ 9th యూనిట్ కి మాత్రం మనకి A, B 2 ఉన్నాయి కదా, స్పేస్ అండ్ సోలార్ సిస్టమ్. సో దీనికి ఈచ్ 100 క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి 1000 క్వశ్చన్స్ అనేవి
యూనిట్ వైజ్ అంటే చాప్టర్ వైజ్ టెస్ట్ లో మనకి 1000 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. అలాగే 4 ఫుల్ లెంగ్త్ టెస్ట్ అనేవి కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మనకి ఇక్కడ ఒక 200 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. సో టోటల్లీ 1200 క్వశ్చన్స్ అనేది టెస్ట్ సిరీస్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ ఓన్లీ 199 రూపీస్. జనరల్ సైన్స్ మాత్రమే. ఇది కూడా మనకి యాప్ లో ఉంటుంది. ఎన్రోల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎన్రోల్ అవ్వచ్చు. రైట్. ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకున్న వాళ్ళు ఇక్కడ డిస్ప్లే అయిన నెంబర్ కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేసి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. ఆప్షన్ డి ప్లాస్మాలసిస్ అనమాట. రైట్. మరి ఫోటోసిన్సిస్ అంటే ఏంటి మనకి తెలుసు. ఫోటోసిన్సిస్ ప్రాసెస్ లో మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది అబ్జార్బ్ చేసుకొని ఆక్సిజన్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. దీంతో పాటు గ్లూకోజ్ అనేది ఫామ్ అవుతుంది. సింపుల్ గా ఈక్వేషన్ కనుక మనం చూస్తే ఎప్పుడైతే ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ అనేది వాటర్ తో రియాక్ట్ అవుతుందో మనకి గ్లూకోజ్ ఫామ్ అయ్యి ఆక్సిజన్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్గనల్ ట్రాన్స్పోర్ట్స్ ప్యాకేజెస్ అండ్ మోడిఫైస్ ప్రోటీన్స్ ఆర్ లిపిడ్స్. ఏ ఆర్గనల్ అనేది ఈ యొక్క ప్రోటీన్స్ ఆర్ లిపిడ్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ ప్యాక్ చేయడం కానీ లేదంటే మోడిఫై చేయడం కానీ చేస్తుంది అని అంటున్నారు. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి గాల్గి అపారటస్. ఓకే. ఎందుకు గాల్గి అపారటస్? బికాస్ ఈ యొక్క ప్రోటీన్స్ ఏవైతే మనకి ఎండోప్లాస్మిక్ రెటికులం, ఇందాక అన్నాం కదా, ఎండోప్లాస్మిక్ రెటికులం నుంచి ఎప్పుడైతే ఈ యొక్క ప్రోటీన్స్ అనేవి ఈ గాల్గి అపారటస్ రిసీవ్ చేసుకుంటుందో, ఈ రిసీవ్ చేసుకున్న తర్వాత ఇది స్టోర్ చేసుకుంటుంది అనమాట. స్టోర్ చేసుకుని తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కానీ అండ్ దెన్ ప్యాకేజ్ చేయడానికి కానీ వీటన్నిటికీ తర్వాత ఏవైతే స్టెప్స్ ఉంటాయో అన్ని స్టెప్స్ అనేవి ఈ గోల్గి అపారటస్ అనేది చేస్తుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఈస్ అ మెంబ్రేన్ బౌండ్ సాక్ విత్ డైజెస్టివ్ ఎంజైమ్స్. డైజెస్టివ్ ఎంజైమ్స్ కలిగినటువంటి మెంబ్రేన్ బౌండ్ సాక్ ఏది అని అంటున్నాడు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి లైజోజోమ్స్. లైజోజోమ్స్ అనేది మనకి డైజెస్టివ్ ఎంజైమ్స్ నిండి ఉన్నటువంటి ఒక సాక్ అన్నమాట. రైట్. సాక్ అంటే నథింగ్ బట్ ఒక పౌచ్ లాగా మనం చెప్పొచ్చు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ మజిల్స్ కన్వర్ట్స్ పైరువేట్ ఇంటూ. మజిల్స్ అంటే మనకి హ్యూమన్స్ గురించి ఇక్కడ అడుగుతున్నాడు. హ్యూమన్ మజిల్స్ లో గనక మనకి ఆక్సిజన్ అనేది తక్కువగా ఉంటే, అంటే ఆక్సిజన్ అందడం అనేది కనుక తక్కువ అయితే అప్పుడు ఈ యొక్క పైరువేట్ అనేది ఏదైతే ఉంటుందో ఈ పైరువేట్ దేనిలోకి కన్వర్ట్ అవుతుంది అని అడుగుతున్నాడు. రైట్. సో ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి లాక్టిక్ యాసిడ్ అండ్ ఎనర్జీ. పైరువేట్ అనేది మనకి ఎలా కన్వర్ట్ అవుతుంది? లాక్టిక్ యాసిడ్ అండ్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఎథనాల్ CO2 అనేది ఎక్కడ ఫామ్ అవుతుందన్నాం మనము? ఈస్ట్ లో మనకి ఫెర్మెంటేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు ఫామ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. హూ కాయిన్డ్ ద టర్మ్ ప్రోటోప్లాజం. ప్రోటోప్లాజం అనే టర్మ్ ని ఎవరు కాయిన్ చేశారు అంటే ఎవరి యొక్క టర్మ్ ని ఇచ్చారు అని అడుగుతున్నారు అనమాట. సో ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి జేఈ. జేఈ అంటే నథింగ్ బట్ జాన్ ఎవాంజలిస్ట్. ఓకే. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. మెండెల్ గురించి మనం చదువుతాం. లైక్ ప్లాంట్స్, పీ ప్లాంట్స్ మీద ఈయన చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ గురించి మెండెల్లో చదువుతాం. చార్ల్స్ డార్విన్ గురించి మనకి ఎవల్యూషన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ గురించి చదువుతాం. అండ్ రాబర్ట్ హూక్ వచ్చేసి సెల్ డిస్కవరీ. ఇందాక మనం అన్నాం ఎవరు సెల్ డిస్కవర్ చేశారు? రాబర్ట్ హూక్ మనకి సెల్ ని డిస్కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ సెల్ ఈస్ కాల్డ్ ది మాస్టర్ ఆఫ్ ది సెల్. మాస్టర్ ఆఫ్ ది సెల్ అని మనం ఏ సెల్ ని పిలుస్తాము అని అడుగుతున్నాడు. సో ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి న్యూక్లియస్. న్యూక్లియస్ వేరండి, న్యూక్లియోలస్ వేరు, న్యూక్లియాయిడ్ వేరు. ఓకే. మూడిటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎగ్జామ్ లో కనుక మూడు ఒకే క్వశ్చన్ లో ఆప్షన్స్ ఇస్తే కన్ఫ్యూజ్ అవ్వద్దు. మాస్టర్ ఆఫ్ ది సెల్ అని మనం న్యూక్లియస్ ని పిలుస్తాం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ ట్రూ ఫర్ మియోసిస్. అంటే ఏది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అంటున్నాడు. మనం సెల్ డివిజన్ లో 2 టైప్స్ చూస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసి మైటోసిస్ చూస్తాము, నెక్స్ట్ వచ్చేసి మియోసిస్ చూస్తాం. ఇక్కడ దేని గురించి అడుగుతున్నాడు? మియోసిస్ అంటున్నాడు. ఇందాక ఏదైతే నేను ప్రోకారియోట్స్ అండ్ యూకారియోట్స్ గురించి చూసుకోండి డెఫినెట్ గా అని చెప్పాను.
సేమ్ అలానే మీరు ఈ యొక్క మైటోసిస్ అండ్ మియోసిస్ గురించి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. మరి ఏది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్? మియోసిస్ అక్కర్స్ ఇన్ 2 స్టేజెస్. ఇది మనకి కరెక్టే, రైట్? మియోసిస్ 1 అండ్ మియోసిస్ 2 అని 2 స్టేజెస్లో మనకి ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సెకండ్ స్టేట్మెంట్, క్రోమోజోమ్స్ డబల్డ్ ఇన్ రిజల్టింగ్ సెల్స్ అనమాట. క్రోమోజోమ్స్ అయి డబుల్ అయి మనకి సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి అంటున్నాడు. ఇది మనకి రాంగ్ స్టేట్మెంట్ అనమాట, రైట్? నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి హాఫ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్, పేరెంట్ జీన్స్ గెట్ మిక్స్డ్. ఇది కరెక్టే. అకర్స్ ఇన్ గోనట్స్ ఫర్ గ్యామెట్స్. ఈ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్టే అనమాట. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. బి అనేది మనకి రాంగ్ స్టేట్మెంట్. సో దీస్ ఆర్ ది క్వశ్చన్స్ ఫర్ టుడే. కొన్ని బయాలజీ క్వశ్చన్స్ అనేది ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. మిగతా క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.